ఓం 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 శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ నమో నమ. ఈరోజు బ్రహ్మపురాణ అంతర్గత 8వ దినముగా నిన్న సూర్యనారాయణ గురించి ఒక స్తోత్రాన్ని, అలాగే దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం అనంతరం శ్రీ సదాశివునికి ఆరాధించిన స్తోత్రాన్ని చెప్పుకున్నాం. ఈరోజు ఉత్కళ అంటే మన కళింగ రాజ్యం అంటే ఒడిశాలో ఉన్న విరజాదేవి క్షేత్ర మహత్యం గురించి తెలుసుకోబోతున్నాం. దానికి పూర్వం దక్ష ప్రజాపతి కొన్ని వాక్యాలు తెలుసుకుంటాం. దక్షుడు చేసిన దివ్య స్త్రవాన్ని నిత్యం పారాయణ చేసేవాడు ఎప్పుడు అశుభాలు పొందడు, దీర్ఘాయువు అతడుకు లభిస్తుంది. సకల దేవతలు పరమేశ్వరుడు గొప్పవాడైనట్లుగా దక్షుడు చేసిన ఈ శివస్థితి కూడా అంత గొప్పది. కీర్తి, ప్రతిష్టలు, విద్య, గౌరవం, సంపదలు గలవారికి కోరుకునే వారి ఈ దివ్య స్తవ్యాన్ని పఠిస్తే మంచిది. దుఃఖాలను, బాధలు గురైన వారి స్తోత్రాన్ని పఠించు వాటి నుండి విముక్తి పొందవచ్చు. నిత్యం ఈ శ్రవ్యాన్ని పారాయణం చేసేవాడికి ఎవరు విఘ్నాలు కల్పించలేరు. ఏది సంకల్పిస్తే అదే జరుగుతుంది. దక్షుడు చేసిన దివ్య స్తోత్రం మంత్రాత్మకమైనది. పాప జన్ములైన వారు కూడా దీన్ని పఠించవచ్చు. స్త్రీ, శూద్రులు, వైశ్యులు ఇలా ఎవరైనా ఈ దివ్య స్తవాన్ని పారాయణం చేసి రుద్రలోకానికి చేరుకుంటారు. శివునికి ప్రీతికరమైన పర్వదినములో పఠిస్తే మరింత త్వరగా ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఈ స్తోత్రం ద్వారా పూర్తి ఫలితాన్ని పొందాలంటే ముందుగా గణపతిని, కుమారస్వామిని, పార్వతీదేవి, నందీశ్వరుని పూజించి లేక స్మరించి ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని పఠించాలి. శివ స్తోత్రంలో ఇది ఉత్తమోత్తమైన స్తోత్రమని చెప్పబడింది. ఇక ఈరోజు క్షేత్ర మహత్యంలో ఉత్కళ అంటే ఒడిశా ప్రాంతాల్లో ఉన్న విరజాదేవి గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో గొప్పది ఉత్కళ క్షేత్రం. దీన్ని విరజా క్షేత్రం అని కూడా అంటారు. ఈ క్షేత్రంలో విరజ అనే పేరుతో సరస్వతి దేవి కొలువై ఉంది. ఆ తల్లిని దర్శించిన వాడు తన 7 తరాల వారిని పవిత్రులను చేస్తాడు. విరజా క్షేత్రంలో ఇంకా చాలా దేవీలు ఆలయాలు ఉన్నాయి. వారంతా సకల పాపాలు హరించి భక్తులకు కామ్యార్థములు తీరుస్తారు. ఆ విరజా క్షేత్రంలోనే సకల పాపహరిణి అయిన వైతరిణి అనే నది ఉంది. అందులో స్నానం చేసేవాడికి పాపాలన్నీ నశిస్తాయి. ఆ నది సమీపంలోనే శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహమూర్తిగా అవతరించాడు. ఆ స్వామిని దర్శించిన వాడు విష్ణు పదాన్ని చేరుకుంటారు. విరజా క్షేత్రంలో కపిల తీర్థం, గోగ్రహణ తీర్థం, సోమతీర్థం, అలువ తీర్థం, మృత్యుంజయ తీర్థం, వారాయి తీర్థం, వాసుకి తీర్థం, సిద్ధేశ్వర తీర్థం అనేక 8 దివ్య తీర్థాలు ఉన్నవి. ఈ తీర్థాల్లో ఇంద్రియ నిగ్రుడైన యథావిధంగా స్థానాన్ని ఆచరించేవాడు సకల లోక పూజ్యుడు. విరజా క్షేత్రంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే అది అక్షయం ఫలితం ఇస్తుంది. ఈ క్షేత్రాల్లో ప్రాణం విడిచినట్టు వారికి మోక్షం కలుగుతుంది. ఇక్కడ ఉన్న సముద్రంలో స్నానం చేసి కపిలుడనే పేరుతో వెలిసిన శ్రీ మహావిష్ణుని వారాయని అమ్మవారికి దర్శించిన వాడికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఇంకా ఈ క్షేత్రంలో ఎన్ని దివ్య తీర్థాలు, ఆలయాలు ఉన్నాయి. విరజా క్షేత్రంలో ఉన్న సముద్ర తీరానికి ఉత్తర భాగంలో ఒక రహస్యమైన ముక్తి క్షేత్రం ఉంది. అదే 10 యోజనాల విస్తృతంతో ఉండేది. అక్కడ ఇసుక మేటలు ఉంటాయి. ఈ ప్రాంతంలో పూర్వం అశోకాది వృక్షములు, మందరాది పూల చెట్లు ఎన్నో ఉన్నాయి. దిగుడు బావులు, తామర పువ్వులతో నిండిన అందమైన సరోవరాలు, అన్ని ఆశ్రమధరాలు పాటించే స్త్రీ పురుషులు అక్కడ ఉన్నారు. ఆ క్షేత్రంలో పురుషోత్తముడు అనే పేరుతో మహావిష్ణువు కొలువై ఉన్నాడు. ఆయన అనుగ్రహంతో ఆ ప్రాంతమంతా ఎంతో పవిత్రంగా మారిపోయింది. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, అగ్ని వంటి దేవతలు సదా అక్కడే నివాసిస్తూ ఉంటారు. గంధర్వులు, అప్సరసులు, పితృదేవతలు, మానవులు, మునులు, వాల్మీకులు, మహర్షులు, కశ్యపాది ఋషులు, గరుడు, కిన్నరులు, నాగులు, వేదాంగాలు, సర్వశాస్త్రాలు, ఇతిహాస పురాణాలు, యజ్ఞాలు, పుణ్యనది తీర్థాలు, పర్వతాలు, సాగరులు అక్కడే ఉన్నాయి. ఈ విధంగా
సకల ఋషిమునుగణ సమూహంతో కూడుకున్న ఆ పవిత్ర ప్రదేశమే అందరినీ ఆకర్షిస్తుంది. సాక్షాత్ పురుషోత్తముడే కొలి ఉన్న ఆ ఉత్కళ దేశంలో ఆ దేశవాసులు ఎంతో ధన్యులు. ఉత్కళ దేశంలో వెలిసిన శ్రీ పురుషోత్తమ భగవానుడు సేవించేవాడు మరణానంతరం స్వర్గానికి వెళ్తాడు. నరకాన్ని అతడు ఎప్పటికీ చూడడు. ప్రసన్నంగా ఉండే విశాలమైన నేత్రాలు, అందమైన కనుబొమ్మలు, నల్లని కేశపాసాలు, బంగారు కిరీటం, ఇంపై చెమి కొమ్మలు, మధురమైన చిరునవ్వు, చక్కని ఫలవర్షతో శోభించిన పురుషోత్తముడు దివ్య సుందర రూపం త్రిలోకానందకరం. తదుపరి కార్యక్రమంలో అవంతి వైభవం గురించి, అలాగే పురుషోత్తమ క్షేత్రం పూరి గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఈ యొక్క బ్రహ్మ పురాణ అంతర్గతంగా తెలుసుకున్న విషయాలు ఇంతకీ. తదుపరి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం పూరి క్షేత్ర మహత్యం గురించి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమైష గో బ్రాహ్మణే సమస్త నిత్యం సమస్తలోక సుఖనోవంతు సమస్తలోక సుఖనోవంతు సమస్తలోక సుఖనోవంతు. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.